తీసుకొచ్చినటువంటి వాడు మహానుభావుడు అంబేద్కర్ మహాశయుడు. అలాగే తెనాలిలో ప్రారంభం చేసినటువంటి ఈ శిల్పకళ ప్రపంచవ్యాప్తిగా తీసుకురావడానికి కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఈరోజు ముందుంది. ప్రపంచం మొత్తం కూడాను ఒక మనిషి, ఒక రూపు, ఒక రేఖ అనేటటువంటి ఒక చక్కని శిల్పాన్ని తయారు చేయడానికి ఎవరున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట వినిపిస్తున్నటువంటి పేరు కాటూరి ఆర్ట్ గ్యాలరీ. కాటూరి వెంకటేశ్వర గారు తన బిడ్డలతో సహా ఇంత చక్కని ఆర్ట్ని ప్రదర్శిస్తూ ఇదే వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నాడు అనేటటువంటి చారిత్రక పురుషులు, దేశ నాయకులు, అలాగే సంఘ సంస్కర్తలు, కళాకారులు ఇటువంటి వాళ్ళందరినీ కూడా చక్కని రూపురేఖలు యథాతథంగా అచ్చుగుద్దినట్టుగా చూపెడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ మనకు కాటూరు ఆర్ట్ గ్యాలరీలో మాత్రమే కనిపిస్తూ ఉంది. ఇటువంటి అద్భుతమైనటువంటి సమయంలో అంబేద్కర్ గారి ఫోటోలన్నీ కూడాను ఈ విధంగా చేయడం, అలాగే కాటూరి రవిచంద్ర ఈరోజు ఉగాది పురస్కారాన్ని తీసుకుని వచ్చినందుకు తనను అభినందిస్తూ ప్రత్యేకమైనటువంటి తీసుకురావడానికి తన తండ్రి అయినటువంటి వెంకటేశ్వరరావు గారు చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను బిడ్డలలో కనబరుస్తూ ఆయన వాళ్ళల్లో వెలుగుతూ ఉన్నాడు ఈరోజు. నిజానికి కనుక ఒక విగ్రహం ప్రపంచవ్యాప్తంగా నిలబడింది అంటే కొన్ని తరాలకు ఆ శిల్ప కళ అనేటటువంటి తయారు చేసినటువంటి వాళ్ళ కళ అద్భుతంగా ఒక మాట మాట్లాడుతుంది. ఏమి అంటే వారు చేసినటువంటి లోకవ్యాప్తమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని, దానిని మన ఆర్ట్ గ్యాలరీ ఈరోజు ప్రదర్శించడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అంబేద్కర్ విగ్రహ అద్భుతమైనటువంటి నమూనాలు. ఈ సందర్భంలో మమ్మల్ని అందరినీ పిలిపించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీ ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ప్రదర్శనశాల కావాలని, ఇక్కడి నుంచే మన తెనాలి నుంచే ఇది ప్రారంభం అవటానికి, తెనాలి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావడానికి కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఒక గొప్ప సంస్థగా నిలబడాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఆశిస్తూ ముగిస్తున్నాను.